మా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులకి కార్యకర్తలకి ప్రజాప్రతినిధులకి మాజీ ప్రజాప్రతినిధులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ మండల కమిటీ పినపాక మండల కమిటీ తరఫున ఈరోజు ఉదయం పినపాక నియోజకవర్గ కేంద్రంగా ఉన్నటువంటి మనుగూరులో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గూండాలుగా మారి దాడి చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉన్నటువంటి కార్యకర్తల్ని మరియు నాయకులను అందరిని కూడా వారిపై దాడి చేసి వాళ్ళని గాయపరచడం జరిగింది. దాంతోపాటు కార్యాలయంలో ఉన్నటువంటి కుర్చీలు, బల్లలు, పార్టీ జెండాలు, బీరువాలు, కంప్యూటర్లు అన్నీ కూడా ధ్వంసం చేసి వాటిని బయటికి తీసుకొచ్చి బయటపడేసి నిప్పు పెట్టడం జరిగింది. ఆ సందర్భంలో భారీగా మంటలు చెలరేగటం, భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పైన మన మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు గారి పిఏ అయినటువంటి సాయినాథ్ గారి కుటుంబం అందులో ఉంటుంది. వాళ్ళ అమ్మగారు కూడా ఆ మంటల్లో అగ్ని ప్రమాదంలో చిక్కుకొని ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడటం జరిగింది. ఇలా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పైన అధికార పార్టీ దాడి చేయటం బీఆర్ఎస్ పార్టీ పినపాక మండల కమిటీ తరపు నుంచి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అధికారం ఉందని అధికార మదంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. కేవలం అధికారం శాశ్వతం అనే సందర్భంలో వాళ్ళు ఇట్లాంటి దాడులకు పాల్పడుతూ ఉన్నారు. వాస్తవంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా వాళ్ళు భావిస్తే దాన్ని లీగల్గా ప్రొసీడ్ అయ్యి స్వాధీనం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నా కానీ కేవలం అధికారం ఉందనే ఒక అహంకారంతో ఇలాంటి దాడులకు పాల్పడ్డారు. ఈ దాడులు సంస్కృతి పద్ధతి కాదు. భవిష్యత్తులో కూడా ఇలాంటి దాడులు నిర్వహించినా అందుకు తగిన సమాధానం చెప్తాము. దాడులు చేయటం మూలంగా కార్యకర్తలు తీవ్ర గాయాలు పాలయ్యారు. దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీకి ఆస్తి నష్టం జరిగింది. ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, ఇలాంటి దాడులు సంస్కృతి పెంచి పోషించవద్దు. మీరు ఏ సంస్కృతి నేర్పితే అదే సంస్కృతి మీకు భవిష్యత్తులో ఉపజెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ మూకుమ్మడి దాడిని బీఆర్ఎస్ పార్టీ పినపాక మండలం కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇప్పటికైనా ప్రజాస్వామ్య పద్ధతిలో న్యాయబద్ధంగా వాళ్ళకేమైనా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పైన ఆ భవనం పైన హక్కులు ఉన్నట్లయితే న్యాయబద్ధంగా పోరాడి దాన్ని న్యాయ పద్ధతిలోనే స్వాధీనం చేసుకోవాలి. కానీ ఎలాంటి ఆధారాలు లేకుండా భౌతిక దాడులకు దిగటం, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి పార్టీ ఆఫీసులో ఉన్నటువంటి కార్యకర్తల మీద దాడులకు పాల్పడటం, విచక్షణారహితంగా దాడికి పాల్పడి అతన్ని తీవ్రంగా గాయపరచడం, పెట్రోల్ పోసి ఫర్నిచర్ మొత్తం తొలగించడం, ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడటం చాలా విచారకరం. దీన్ని మండల కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ ప్రమాదం జరిగినప్పుడు, ఈ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గూండాల్లాగా వ్యవహరించి విచక్షణారహితంగా ధ్వంసం చేసిన సందర్భంలో అక్కడ చెలరేగిన మంటలు, అక్కడ ఉన్నటువంటి విద్యుత్ సౌకర్యాలు, స్థానిక ప్రజలు భారీ అగ్ని ప్రమాదం జరిగే సందర్భంలో వాళ్ళందరూ కేకలు వేసి అందరూ కకవికలమైపోయి ఆందోళనకు దిగడంతో స్పందించినటువంటి పోలీసులు అప్పుడు అగ్నిమాపక శాఖకి సమాచారం అందించి ఫైర్ ఇంజిన్ ద్వారా మంటలారిపే దుస్థితి ఏర్పడింది. అంటే ఒక ఆస్తి వాళ్ళదయిందా కాదా అనేది న్యాయబద్ధంగా తేల్చుకోవాలి తప్ప ఇట్లా దౌర్జన్యపూరితంగా అధికారం ఉందనే ఒక అహంకారంతో ఇలా ప్రవర్తించడం మూలంగా ఆస్తి మేము స్వాధీనపరుచుకుందామనే భావనలో వాళ్ళు ఉన్నారు. కానీ వాస్తవ రూపంలో న్యాయంగా వాళ్ళదైతే వాళ్ళు న్యాయంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ చుట్టూ స్థానికంగా మనుగూరు పట్టణంలో ఉన్నటువంటి స్థానికంగా ఉన్న ప్రజల్ని ఇబ్బంది పెడుతూ, విధ్వంసానికి పాల్పడుతూ, భయభ్రాంతులకు గురి చేస్తూ చిన్నపిల్లలందరూ కూడా పొగల్లో మంటలలో చిక్కుకునే ప్రమాద పరిస్థితులు ఏర్పాటు చేసి వాళ్ళు ఆఫీసుని స్వాధీనం చేసుకున్నామని పైశాచిక ఆనందం పొందుతూ ఉన్నారు. ఈ చర్యని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్పడ్డటువంటి ఈ చర్యని బీఆర్ఎస్ పార్టీ పినపాక మండల కమిటీ తరఫున మేమందరం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైనా న్యాయబద్ధంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది తప్ప ఇలాంటి భౌతిక దాడులకు దిగి సంస్కృతి
మానుకోవాలని, ఇప్పటికైనా శాంతియుతంగా ఉండాలని మేము తెలియజేస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ మణుగూరు కార్యాలయం కేవలం రేగా కాంతారావు గారి హయాంలో రేగా కాంతారావు గారు స్వశక్తితోనే దాన్ని నిర్మించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆస్తికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు కూడా మా నాయకుడి వద్ద ఉన్నాయి. మీకు నిజంగానే మీ పార్టీ కార్యాలయం అని మీరు భావిస్తే మీ దగ్గర ఉన్నటువంటి న్యాయబద్ధమైనటువంటి లీగల్గా మీకు ఉన్నటువంటి ఆధారాలను కూడా కోర్టు ద్వారా, ప్రభుత్వం ద్వారా మీరు సమర్పించి దాన్ని అఫీషియల్గానే స్వాధీనం చేసుకోవచ్చు. ఎందుకంటే మీరే గవర్నమెంట్లో ఉన్నారు. ఇంత పైశాచికంగా ఇంత విధ్వంసం సృష్టించి పార్టీ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకోవాల్సినటువంటి దుస్థితి లేదు. ఎందుకంటే మీరే గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి అటు గవర్నమెంట్కి కానీ ఇటు కోర్టుకు కానీ ఆస్తికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు మీరు సమర్పించి దాన్ని స్వాధీనం చేసుకోవచ్చు. కాబట్టి ఆధారాల ద్వారా న్యాయబద్ధంగా పోరాటం చేయాలని మేము వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇలాంటి దాడులకు పాల్పడ్డా, ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డా అందుకు తగిన సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాం. నమస్తే అండి భద్రయ్య గారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడి జరిగిన వార్త మనం చూసాం. దానిపై మీరు సీనియర్ నాయకులుగా మీ స్పందన ఏంటి? ఈరోజు ఉదయం దాదాపు 8:90 ప్రాంతంలో పినపాక నియోజకవర్గ స్థాయి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు మూకుమ్మడి దాడి, రౌడీలాగా కాంగ్రెస్ పార్టీ రౌడీలు మూకుమ్మడిగా దాడి చేసి ధ్వంసం చేయడం జరిగింది. దాని ఉన్న ఫర్నిచర్ కానీ, కంప్యూటర్లు కానీ, చైర్స్ కానీ అన్నీ కూడా సిద్ధమవుతాయినాయి. దాని గురించి ఒకటే సీనియర్గా నేను చెప్తున్నా, వాళ్ళకి ఏమైనా ఆధారాలు ఉంటే ఆ ఆధారాలు పట్టుకొని కోర్టు ఉంది, ప్రభుత్వం ఉంది, అధికారం వాళ్ళు ఉన్నారు కాబట్టి కోర్టుకి వెళ్ళి కోర్టు ద్వారా, కలెక్టర్ ద్వారా తీసుకొని దాన్ని అంత ఉంటే స్వాధీనం చేసుకోవాలి. కానీ పూర్తిగా వాళ్ళ దగ్గర నిరాధారం ఏం లేవు. ప్రతి ఒక్క కాగితానికి సంబంధించి మా కాంతారావు గారి దగ్గర ఉన్నాయి. ఒక ఆస్తి మొత్తం కూడా అది కాంతారావు గారు కష్టపడి 2009లో కష్టపడి ఆయన సొంత అమౌంట్తో పెట్టి చేసినటువంటి కార్యాలయం అది. ఆ కార్యాలయం గత 10 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు అందులో ఉంటుంది. ఇవాళ కావాలని చెప్పి కావాలని చేసిన దుశ్చర్య ఇది. దీన్ని ఒకటే మేము ఖండిస్తున్నాం. ఈ చర్యకు తగిన మూల్యం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, లీడర్లు కానీ, ఎవరైనా ఆయన ఒక మంత్రి కానీ ఎవరికైనా తప్పకుండా మూల్యం చేసే వరకు బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ, బీఆర్ఎస్ లీడర్లు కానీ ఊరుకునే పరిస్థితి లేదు. అదేదో తేల్చుకునే వరకు కూడా మేము ఎవరం కూడా ఊరుకోం. ఇది మామూలుగా చూస్తాం, ఎవరి సాయంత్రం ఎవరు చూస్తాం. వాళ్ళ హక్కులు చూపెట్టుకొని స్వాధీనం తీసుకోవాలి తప్ప ఈ దుశ్చర్యని వెంబడే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని కూడా దీన్ని ఖండిస్తున్నాం. కార్యాలయంపై దాడి జరిగిన సంఘటన మనం చూస్తున్నాం. సీనియర్ బీఆర్ఎస్ నాయకులుగా స్పందన ఏంటి? నమస్కారం. మణుగూరు కేంద్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం రేగా కాంతారావు గారి స్వశక్తితో నిర్మాణం చేసుకున్న కార్యాలయం. దానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు కూడా కాంతారావు గారి దగ్గర ఉన్నాయి. ఆయన 2009లో ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు కట్టించుకొని ఆఫీస్ పెట్టుకున్నాడు కాంగ్రెస్ పార్టీలో ఉండి. ఆయన బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పెట్టుకున్నాడు. అది కాంగ్రెస్ కార్యాలయం కాదు, బీఆర్ఎస్ పార్టీ సొంత ఆస్తి కాదు, కేవలం కాంతారావు గారి సొంత ఆస్తి. దానిలో బీఆర్ఎస్ కార్యాలయం పెట్టుకుంటే ఇది పార్టీ అప్పుడు మేము ఉన్నప్పుడు 2009లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కాబట్టి ఇప్పుడు మేము స్వాధీనం చేసుకుంటామని ఏ అవగాహన లేకుండా, ఏమాత్రం విచక్షణ లేకుండా వచ్చి లక్షలాది రూపాయలు విలువ చేసే ఫర్నిచర్ని తగలబెట్టి గందరగోళం సృష్టించారు. అటువంటి పరిస్థితుల్లో వందల మంది వచ్చి కార్యక్రమం చేయాల్సిన అవసరం లేదు. మీకు ఏదైనా చట్టపరంగా హక్కు ఉంటే న్యాయస్థానాలు ఉన్నాయి, ప్రభుత్వం మీదే. ఏ కలెక్టర్తోటో ఎవరితోటో ఎంక్వైరీ చేయించి డీటెయిల్స్ తీసుకొని న్యాయబద్ధంగా మీదైతే మీరు తీసుకోవచ్చు. కానీ వందలాది మంది, వేలాది మంది కార్యకర్తలు ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆస్తిని మీరు తగలబెట్టడం వల్ల మీరు సాధించేది లేదు. భవిష్యత్తులో దీనికి తగిన మూల్యం వాళ్ళు చెల్లించుకుంటారు. భవిష్యత్తులో వాళ్ళ పునాదిని, వాళ్ళ సమాధిని వాళ్ళే కట్టుకున్నట్టుగా ఈరోజు భావించాలి. కాంగ్రెస్ పార్టీ దెబ్బతోటి నియోజకవర్గంలో భూస్థాపితం అయిపోతుందని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా చట్టపరంగా శిక్షించి న్యాయం చేయాల్సిందిగా ప్రభుత్వ అధికారులని, పోలీసులకు విన్నవించుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.